అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము సంతోషించి ఆనందించుడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి కొండ మీద ప్రసంగంలో ఆయన మరి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అంటే ఆ ప్రసంగంలో చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. 2వ వచనంలో 3వ వచనంలో చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ 4వ వచనంలో అంటాడు దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. 7వ వచనంలో కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 8వ వచనంలో హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11వ వచనంలోకి వచ్చే లోపలనే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటూ 12వ వచనంలో ఏమంటున్నాడంటే సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని చెప్పి చూస్తున్నాం. అంటే పూర్వమైనటువంటి ప్రవక్తలను కూడా అలాగే హింసించినట్లుగా మనం చూస్తుంటున్నాం. 11వ వచనం మనం గమనించినట్లయితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు. ఎందుకంటే నేను లోకంలో ఉన్నప్పుడు నన్ను నిందించారు, అవమానపరిచారు, హేళన చేశారు, తృణీకరించారు అని అంటూ మనం చూస్తున్నాం. నా నిమిత్తము అంటే ఆయన నిమిత్తం, ఆయన ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పేశాను. అవును, ఎంతోమంది తృణీకరిస్తారు, ఎంతోమంది హేళనగా మాట్లాడతారు, మేమే గొప్పవారం అన్నట్లుగా, మాకే అంత తెలుసునన్నట్లుగా ఇంకా మరి రకరకాలుగా మాట్లాడతారు. అయితే చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. అవును, ప్రభు కోసము మనము దీనత్వము కలిగి తగ్గించుకొని, ప్రభువా ఇదిగో నా తోటి సహోదరుడు లేదా నా తోటి సహోదరి ఇలా మాట్లాడుతున్నారు, వారిని క్షమించు ప్రభువా అని చెప్పేసి మనము క్షమించే వారిమిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు సమాధానం ఇచ్చిన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే అక్కడ అంటాడు కదా, చెడ్డ మాటలల్లా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అంటూ సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. అవును, ఈ భూలోకంలో మరి అనేకమైన రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు మరి మనం తగ్గించుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మన ప్రభువే మనకు మాదిరి, మన రక్షకుడే మనకు మాదిరిగా ఉంచిపోయాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, మీ క్రీస్తు కూడా బాధపడి మీ కొరకు మాదిరి ఉంచిపోయాడు. అవును, ఆయన మాకు మాదిరిగా ఉంచాడు. ఆయన గుణగణాలను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన యొక్క ఐశ్వర్యమును, ఆయన జ్ఞానమును తలపోసుకోవడానికి ఎంతో మనకు మరి ధన్యత మనకు అనుగ్రహించాడు దేవుడు. అటువంటి ధన్యత వారికి లేదు, అన్యులకు లేదు. ఎందుకంటే వారు ప్రభువుని ఎరగిన వారుగా ఉంటున్నారు, వారు ప్రభువును తెలుసుకునే వారుగా ఉంటున్నారు, వాక్యం చదివిన వారుగా ఉంటున్నారు, ప్రార్థన అంటే తెలియని వారుగా ఉంటున్నారు, దేవుని సన్నిధి అంటే తెలియని వారుగా ఉంటున్నారు. మనం గమనిస్తే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలు హింసించారు అంటాడు. అక్కడ అంటాడు కదా, రోమిలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
17-18 వచనాల్లో గమనించినట్లయితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఎంత గొప్ప ధన్యులము కదా. ఇక్కడ గమనిస్తే మనము పిల్లలమైతే వారసులము. 16వ వచనం అంటాడు కదా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. ఎంత గొప్ప మంచి మాట కదా. ఇక్కడ గమనిస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారము అని చెప్పి చూస్తున్నాం. ఎంత గొప్ప మాటలో కదా. అంటూ 18వ వచనం అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాం. అవును, మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు పొందాడు, ఎంతగానో అవమానపరచబడ్డాడు, ఎంతగానో హింసించబడ్డాడు. అందుకే అక్కడ మనం చదువుకున్న మత్తయి, నా నిమిత్తము మిమ్మల్ని హింసించినప్పుడల్లా. అవును, హింసలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవమానం ఉంది. మరి దాని నుంచి తప్పించబడాలంటే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నిందిస్తున్న వారిని బట్టి అయా నీ సన్నిధిలో మేము అతన్ని క్షమిస్తున్నాం అని మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ గమనిస్తే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుకొనుచున్నాను అని చెప్పి చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే, ఇందువలన అంటే 5వ వచనం చదువుకున్నట్లయితే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు 1, 2 విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు, 3 మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అంటూ, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలం అంటూ అక్కడ 7వ వచనం అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్పి చూస్తుంటున్నా. మరి సంతోషం ఉంది, సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే మరి ఫలము అధికమవుతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని వల్ల శుద్ధ చేయపరచబడినట్లుగా. అవును, అమూల్యమైన రక్తంలో మనల్ని శుద్ధిపరిచాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజలుగా మనం చేసుకున్నాడు, భద్రం చేయబడ్డాం. అంతేకాదు కానీ కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ కలిగినట్లు రక్షణ మనకు అనుగ్రహించాడు, గొప్ప నిత్యత్వం మనకు అనుగ్రహించాడు. అంతేకాదు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అవును, దేవుని శక్తి మనదేమి లేదు, నిమిత్త మాత్రమే భూమి మీద మనం పరదేశులము, యాత్రికులము. ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం జాగ్రత్త కలిగి ఆయన ఇచ్చిన రక్షణ మేము కాపాడుకుంటూ మనము ముందుకు సాగవలసిన వారం కావటం అంటాడు కదా అక్కడ. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. భద్రపరచబడింది. ఈ లోకంలో ఒకవేళ దుఃఖం ఉందేమో,
ఈ లోకంలో హేళన ఉందేమో, ఈ లోకంలో అవమానం ఉందేమో, ఈ లోకంలో తృణీకారం ఉందేమో. అయితే క్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన సన్నిధిలో మనము ఉన్నప్పుడు శోధనలను, బాధలను, అవమానమును ఆయన తీసివేసి నిత్య రాజ్యంలో, పరలోకములో ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఉదయకాల వేళలో ఆయన మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. సంతోషించి ఆనందించుడు అంటున్నాడు. సంతోషించాలి, ఆనందించాలి. అంతేకాదు పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఇవన్నీ భరాయించినప్పుడు అవమానాన్ని, నిందను, శోధనను, దుఃఖమును, వేదనను, కష్టమును, మరి అవమానమును ఇవన్నీ భరించినప్పుడు ఇక్కడ మనకు లేకపోవచ్చు. అయితే పరలోకంలో ఫలము అధికమవుతూ ఉంది. పూర్వమందుండిన ప్రవక్తలు కూడా అలాగే హింసించారు. మీరేమి ఇది కాదు, మీరు గొప్పవారని కాదు, కానీ అయితే పూర్వమందు ఉన్నటువంటి ప్రవక్తలు కూడా అలాగూ హింసించారు, హేళన చేశారు, ఆయన నిమిత్తము అవమానపరిచారు. మీరు ఈ కొద్ది కాలము, ఈ కొంచెము కాలము శ్రమ అనుభవించిన యెడల నిత్యత్వములో ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా సదాకాలము ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించాడు. అక్కడ ఆనందం ఉంది, అక్కడ సంతోషం ఉన్నది, అక్కడ యుగాయుగంలో ఆయనతో ఉండే ఆ కృపను నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన మనం ఎంతగానో మనం స్తుతించాలి. మన కొరకే కదా ఆయన ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా మూడవది మన మృత్యుంజయుడు లేచి తల్లికుడి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యి ఉన్నాడు. అట్టి దేవుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అందుకే మనకు ఆనందం, సంతోషం ఉంది. కాబట్టి ఆ సంతోషంలో మనము ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో మనం ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించిన యొక్క ప్రార్థన చేసుకుందాం. దయాళుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా తండ్రి, ఉదయకాల వేళలో నీ సన్నిధిలో కూర్చొని ఆయన నీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, నిత్యత్వములో మాకు ఆనందము, యుగాయుగములు శాశ్వత ఆయా పట్టణములో మాకు ఆనందము, సంతోషము అక్కడ మాకుందని నమ్మి విశ్వాసంతో ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.